ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఒక అద్భుతమైన ప్రయోగం ఒకటి జరుగుతుంది. అది ఏంటి అంటే, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి పరిచయం లేని ఒక ప్రయోగం చేస్తున్నారు. అది ఒక చక్కటి ఆయుర్వేద వైద్యశాలని డాక్టర్ రాజారెడ్డి గారు ప్రారంభించారు. సాధారణంగా ఆయుర్వేదం అంటే మనం కేరళకి వెళ్ళాలి, కేరళలో మనం అక్కడ పోయి పంచకర్మ చేయించుకోవాలి అని చెప్పి అనుకుంటుంటాం. ఇప్పుడు ఇక్కడ ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో హైన్స, నిర్మల్, పక్కకు పోతే మహారాష్ట్ర, ఇక్కడ ఒక వైద్యశాల పెట్టాలన్న ఆలోచన రావడమే విశేషం. మామూలుగా ఈ రోజు రేపు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, అన్నీ అందుబాటులో ఉండేది నగరాలు హైదరాబాద్ లాగా అట్లాంటి దగ్గరే ఆకర్షితులై అక్కడ వెళ్ళి అక్కడే ఏదైనా చేయాలనుకుంటారు. కానీ హైదరాబాద్లో ఉండే వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురావాలా, ఇలాంటి వాతావరణంలో ఉంటేనే ఈ ప్రకృతి ఈ వాతావరణంలో ఉంటే ఆరోగ్యం బాగా అవుతుంది అట్లా అని చెప్పేసి ఇక్కడ ఒక గొప్ప ప్రయోగం చేశారు. చాలా బాగా మంచి వాతావరణం, చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడికి వస్తేనే సగం రోగాలు తగ్గిపోయేటట్టుగా అంత మంచి వాతావరణంలో మీరు కేరళకు పోతే అక్కడ ఎటువంటి స్థాయిలో ఉంటుందో అవన్నీ కూడా ఆ ప్రమాణాలు పాటిస్తూ ఇక్కడ చక్కటి ఆరాధన ఆయుర్వేద వైద్యశాల జరుగుతుంది. ఒక 10 ఎకరాల్లో అన్ని రకాల చెట్లు పెంచారు. బయట 40 డిగ్రీల ఎండ ఉంది, లోపల సుమారు ఒక 25-26 డిగ్రీలే ఉంటుంది. ఇక్కడికి అంత చల్లదనం ఉంది సహజంగా. కాబట్టి ఇట్లాంటి దాన్ని ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని మనం ప్రోత్సహించాలి. మన గ్రామీణ జీవన విధానాన్ని, తర్వాత గ్రామాలలో ఉండేటువంటి మన ఈ భూమి నుంచి ఉండే సహజమైనటువంటి బలాన్ని మనం ఆస్వాదించాలి. అందుకని ఈరోజు నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందువల్ల ఇట్లాంటివి ఎక్కడెక్కడ ఉంటాయో వాటిని వెతికి పట్టుకొని మనం సమాజానికి పరిచయం చేయాలి. డాక్టర్ రాజారెడ్డి గారు వారి వైద్యశాల ఇది. మీరు మాట్లాడండి, చెప్పండి. 6 సంవత్సరాల నుంచి సెంటర్ మనం స్థాపించాం. ఆయుర్వేదం ఒక ముఖ్య ఉద్దేశం ఏమున్నదంటే, ఎవరైతే హెల్దీ ఉన్నారో అంటే నిరోగి ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం కాపాడటం ఇది ఒక ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఎవరికైతే ఇంకా జబ్బు వచ్చిందో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి నయం చేయడం. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార రక్షణం. ఈ 2 ఉద్దేశాలతోనే ఆయుర్వేద ఉద్దేశమే మన సెంటర్ ఉద్దేశం ఉన్నది. దాంతోనే మనం ప్రయత్నం చేస్తాం. ఈ మధ్య కాలంలో మన జీవన శైలి చాలా మారింది. ఈ మారిన అక్కడి నుంచి లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా వస్తున్నాయి. మన బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లము, పక్షవాతము, వెన్నుపూస సంబంధించిన డిసీజెస్, మోకాలు నొప్పులు, ఇవన్నీ అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇప్పుడు మ్యూజిక్ మన సెంటర్ తరఫున మనం చాలా మట్టుకు ప్రయత్నం చేస్తున్నాం. రిజల్ట్స్కు బాగానే ఇస్తాం. అంటే ప్రత్యేకమైన ఆథెంటిక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో కేరళ పంచకర్మ విధానం చొక్క మనం అవలంబిస్తున్నాం ఇక్కడ. అయితే ముఖ్య ఉద్దేశం అంటే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు అంటే ఈ మధ్య కాలంలో ఇవన్నిటితో పాటు స్ట్రెస్కు ఒకటి మెయిన్ కారణం, మానసిక ఒత్తిడి సుఖ ఎక్కువ కారణం. ఇది సుఖ మనకు రోగాలకు మూల కారణమే. అయితే మన ఆయుర్వేదంలో చెప్పింది దినచర్య అండ్ ఋతుచర్య అని చెప్పినాం. దినచర్య అంటే ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏవైతే నిత్య జీవనంలో మనం చేస్తూ ఉంటాం అవి సుఖ సక్రమంగా చేసినప్పుడు సుఖ ఎన్నో రోగాలకు మనం దూరం ఉంచవచ్చు. అలానే ఋతుచర్య అంటే సీజనల్, అంటే ఇప్పుడు వేసవిలో ఎలా ఉండాలా, ఏం తినాలా, ఏం జాగ్రత్తలు తీసుకురావాలా. అలానే వర్షాకాలం, ఇక్కడ చలికాలం సుఖ జాగ్రత్తలు ఇవి తీసుకున్నప్పుడు సుఖ చాలా మట్టుకు చాలా రోగాలకు మనం దూరం ఉంచవచ్చు. ఈ ఆయుర్వేద జీవన పద్ధతితోని మనం పేషెంట్కు అంటే నయం చేయడానికి ఇక్కడ మనం ప్రయత్నం చేస్తాం. ఈరోజు స్వామి గారు సుఖ ఇక్కడ వచ్చిండ్రు, మాకు అందరికీ అంటే సంతోషమే. స్వామి గారు అంటే శరణాలు ఇక్కడ మా సెంటర్ మీద పడ్డది. అయితే అది సుఖ మాకు ఒక మంచి అంటే శుభ సంకేతం అనుకుంటాను. వాళ్ళ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను. శుభం.